శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ చెబుతోంది. ఈ నెల 10వ తేదీలోపు బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పనులన్నీ పూర్తి అవుతాయని తెలిపింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తున్నామని, భక్తులు కూడా సహకరించాలని కోరుతోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 16 నుంచి 24 వరకు జరగనున్న నేపథ్యంలో తిరుమలను అత్యంత సుందరంగా టీటీడీ తీర్చిదిద్దుతోంది. బ్రహ్మోత్సవాలలో నీటి సమస్య ఉండదని, తిరుమలలో ఉన్న నీరు మరో 69 రోజులకు సరిపోతుందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు ఈవో సాంబశివరావు. బ్రహ్మోత్సవాలలో తప్పిపోయే వారి కోసం ప్రత్యేకంగా ఓ పాయింట్ శ్రీవారి ఆలయం వెనుక వైపు ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమలలో ఇప్పటికే గదుల వినియోగం మెరుగయిందని, గదుల వినియోగం 108% పెరిగిందన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో వచ్చే భక్తులకు ఎటువంటి సమస్యలు లేకుండా అన్ని ఏర్పాట్లు టీటీడీ చేస్తుందని ఈవో స్పష్టం చేశారు. టీటీడీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతి ఇంకా రాలేదని, కోచింగ్ సెంటర్లు, దళారులు చెప్పే మాటలను నమ్మి మోసపోవద్దని నిరుద్యోగులకు సూచించారు. ముఖ్యంగా ఏంటంటే ఎక్కడా కూడా ఎగ్జిట్ ఎంట్రీ కలిసిపోకుండా, మిక్సప్ అయి ప్రాబ్లం లేకుండా చర్యలు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా దర్శనానికి ఈ వాహన సేవలకి ఈ రెండు మిక్స్ కాకుండా కూడా వాటిని సెపరేట్గా ట్రీట్ చేస్తూ కూడా మన వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు తగ్గుతానికి అవకాశం ఉంటుంది. ఇంకా పోలీస్, మన సెక్యూరిటీ, విజిలెన్స్ అందరూ కూడా కలిసి ప్లాన్ చేస్తుంది. ఆర్టీసీ వాళ్ళు కలిసి ప్లాన్ చేస్తుంది ఏంటంటే ఎక్కడ కూడా కంజెషన్ ఉండకూడదు. ఫ్రీ ఫ్లో ఆఫ్ వెహికల్స్ ఉన్నట్లయితే కిందకి వెళ్ళేవాళ్ళకి కానీ పైకి వచ్చేవాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. తిరుమలలో నీటి సమస్య తీరడానికి వరుణయాగం నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ నెల 9 నుంచి 13 వరకు పార్వేట మండపం వద్ద వరుణయాగం నిర్వహిస్తామని అంటున్నారు టీటీడీ అధికారులు.